రాష్ట్రంలో మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మద్యం పాలసీపై పారదర్శకంగా ముందుకు వెళ్లామని చెప్పారు. రిటైలర్ మార్జిన్ 15% ఉండాలని భావించి ప్రతి బాటిల్పై ₹10 మాత్రమే పెంచినట్లు కొల్లు రవీంద్ర వివరాలు వెల్లడించారు. పాలసీలో రిటైల్ మార్జిన్ ఎవరైతే రిటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఏటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి ₹10, ఏ బాటిల్ అయినా ₹10 మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఎవరైతే వాళ్ళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతూ ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో